అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళందరికీ 23వ తారీఖు జూన్ నుంచి 29వ తారీఖు జూన్ వరకు ఈ వార ఫలాలు చూసుకుంటే శని స్థితి చాలా అద్భుతంగా ఉండి వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎంతగా మీరు కష్టపడితే అంతగా మీరు లాభం పొందుతారండి. కూర్చున్న చోట్ల కూర్చున్నట్టు పనులు కావాలంటే కుదరవు, లేచి బయలుదేరితేనే పనులు అవుతాయి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, మంచి చదువులో పిల్లల యొక్క డెవలప్మెంట్ బాగుంది, కొత్త స్కూల్లో చేర్పించడం, కొత్త చదువులన్నీ అద్భుతంగా ఉన్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారంలో ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా స్వశక్తి మీద డిపెండ్ అవ్వడం మంచిది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. ఈ వారంలో పిల్లల యొక్క చదువు, విదేశాలకు వెళ్ళడం, దూర ప్రయాణాలు చేయటం, ఏదో మనం చేసేస్తున్నాం తెలివైన నిర్ణయాలు అనుకుంటే కుదరదు. దెబ్బతినే పడే అవకాశాలు ఉంటాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. శత్రువులు ఎవరూ లేరు. అప్పుల బాధలు పెద్దగా ఉండవు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. మధ్య వారంలో కొంత ఇబ్బంది అటు ఇటు అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో దెబ్బలు పడే అవకాశము, పెళ్ళి కాని వాళ్ళకు కొంత సమయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం బాగా తక్కువగా ఉంది. దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా స్వశక్తి మీద డిపెండ్ అవ్వటం మంచిది. తండ్రి పెద్దల సహకారాలు పెద్దగా లభించకపోవటం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో అనేక శ్రమ, ఒడి దుడుకులు కనిపిస్తున్నాయి. కాబట్టి క్రమశిక్షణతో పని చేసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఈ మకర రాశి వాళ్ళకు పనికిరావు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం మీకు చాలా తక్కువ. అలాగే అనుకున్న దాన్ని జరగాలన్నా మీరు స్వశక్తితో ముందుకు వెళ్ళాలి. ఆటోమేటిక్గా అదృష్టం మీకు వరిస్తుందని కూడా చెప్తున్నాను. ముఖ్యంగా ఖర్చులు ఈ వారంలో మీకు అధికంగా ఉంటాయి. మరి మకర రాశి వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం లాంటివి చదువుకోవటం, ముఖ్యంగా శని మంత్రం నీలాంజన సమాభాసం అనే మంత్రాన్ని 19 సార్లు చదువుకొని పండు మొదలు పెట్టండి. సక్సెస్ గ్యారంటీ. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.